గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలో నేను ఇన్ఫోసిస్ శ్రీరామ్ ఫైనాన్స్ యొక్క రిజల్ట్స్ గురించి వీడియో చేశాను. అది కూడా ఏంటంటే వీడియో చేశాను. సో ఇక్కడ వచ్చేవరకంటే నేను ఈరోజు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వలన వాయిస్లో వీడియో చేయడానికి ప్రయత్నిస్తున్నాను. వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ తన Q4 ఫైనాన్షియల్ ఇయర్ 26 రిజల్ట్స్ను అనౌన్స్ చేయడం జరిగింది. సో 25తో కంపేర్ చేసుకుంటే ఈ ప్రాఫిట్స్ ఏ విధంగా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. సో లాస్ట్ ఇయర్ Q4 కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే 7,118 కోట్లు ఉండే. బట్ ఈసారి మాత్రం 7,071 కోట్లకు తగ్గింది. సో ఇయర్ ఆన్ ఇయర్లో చూసుకున్నట్లయితే 0.6% అంటే 0.6% తగ్గడం జరిగింది. బట్ ప్రాఫిట్ తగ్గింది అనిపిస్తుంది, కానీ కేవలం ఇది 0.6%, దాదాపు ఫ్లాట్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకు తగ్గిందంటే హయ్యర్ ప్రొవిజన్స్ వలన. ఆ డీటెయిల్స్ ఏంటనేది కొంచెం తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కనుక మనం పరిశీలించినట్లయితే నెట్ ప్రాఫిట్తో Q3 25ని 26తో కంపేర్ చేసినట్లయితే ప్రాఫిట్ 9% పెరిగింది. అంటే గత క్వార్టర్లో Q3 26 కంపేర్ చేస్తే యాక్సిస్ బ్యాంక్ 7,071 crore ప్రాఫిట్ సీక్వెన్షియల్గా 9% గ్రోత్ చూపించింది. అంటే ఇది చాలా పాజిటివ్ సిగ్నల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 26ని కనుక కంపేర్ చేసినట్లయితే 25ని 26తో కంపేర్ చేసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ 5% పెరిగింది. అంటే ఈ ఇయర్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 14,457 కోట్లు ఉంది. గ్రోత్ 5% ఉంది. సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ 4.7 పెరిగింది. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ చూసినట్లయితే సేమ్ 4.7% పెరిగింది. టోటల్ ఇన్కమ్ కనుక చూసుకున్నట్లయితే Q4 25 38,022 కోట్లు ఉన్నది. Q4 దగ్గరకు వచ్చే వరకు 38,746 కోట్లకు వచ్చింది. సో నెక్స్ట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ చూసుకుంటే ఓవరాల్గా ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 3.72 అంటే 2 basis points తగ్గింది పోయినసారితో కంపేర్ చేసుకుంటే. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే బ్యాంక్ ఎంత ఎఫిషియెంట్గా లోన్ మీద ప్రాఫిట్ తీసుకుంటుందో అనే మెజర్. 3.62% ఉన్నది, కొంచెం తగ్గింది. అది ఎందుకు అంటే RBI రెపో రేట్ కట్ వలన, కానీ డిపాజిట్ రీప్రైసింగ్ వల్ల కొంత ఆఫ్సెట్ అయింది. నెక్స్ట్ ప్రొవిజన్స్ ఎందుకు పెరిగాయో చూద్దాం. ఫైనాన్షియల్ ఇయర్ 26లో ప్రొవిజన్స్ 3,526 crores తీసుకున్నారు. అదే లాస్ట్ ఇయర్ తీసుకుంటే 1,359 కోట్లు, అంటే ఇయర్ ఆన్ ఇయర్ 160% పెరిగింది. ప్రొవిజన్స్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకుంటే 59% పెరిగింది. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ మేనేజ్మెంట్ వెస్ట్ ఏషియా సిచ్యువేషన్, గ్లోబల్ ట్రేడ్ అన్సర్టెనిటీ అండ్ ఆయిల్ ప్రైస్ వాలటిలిటీ వలన వచ్చే రిస్క్ను తగ్గించడం కోసం కొంచెం ఎక్స్ట్రా అంటే 2,001 కోట్ల ప్రొవిజన్ తీసుకుంది. అంటే యాక్చువల్లీ ప్రొవిజన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ, బట్ ఏంటంటే ముందు జాగ్రత్తగా 2,001 crore ప్రొవిజన్ తీసుకుంది. ఇది బ్యాడ్ లోన్ వలన కాదు, ఇది ప్రికాషనరీగా తీసుకున్నది అని CFO పునీత్ శర్మ చెప్పారు. నెక్స్ట్ అసెట్ క్వాలిటీ అయితే GNPA క్వార్టర్ ఆన్ క్వార్టర్ 17 basis points తగ్గింది. NNPA 0.37% అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 5 basis points తగ్గింది. నెక్స్ట్ ఫ్రెష్ స్లిప్పేజ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 4,709 కోట్లు, అంటే పోయినసారి చూస్తే పోయిన క్వార్టర్లో 6,007 కోట్లు ఉన్నది, ఇప్పుడు 4,709 కోట్లు వచ్చింది. సో టోటల్గా ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా మీకు టోటల్గా సమ్మరీ ఒక విధంగా చెప్పాలంటే నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ దగ్గరకు వచ్చే వరకల్లా 0.6% అంటే ఈవెన్ 1% కూడా కాదు, 0.6% ఇయర్ ఆన్ ఇయర్ తగ్గింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేసుకుంటే 9% పెరిగింది. NII వచ్చేసి 14,547 కోట్లు, అంటే ఇయర్ ఆన్ ఇయర్ 5% పెరిగింది. నెక్స్ట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ NIM 3.62 అంటే ఇక్కడ ఏంటంటే 2 basis points తగ్గింది. అడ్వాన్సెస్ దగ్గరకు వచ్చే వరకల్లా 12,34,000
12.34 లక్షల కోట్లు. అంటే ఇయర్ ఆన్ ఇయర్ ఇది పెరిగింది. డిపాజిట్స్ చూసుకున్నట్లయితే 13.36 లక్షల కోట్లు, అంటే 14% పెరిగింది. జిఎన్పిఏ 1.23% ఇంప్రూవ్ అయింది. ఎన్ఎన్పిఏ 0.37% ఇంప్రూవ్ అయింది. ప్రొవిజన్స్కి వచ్చేవరకల్లా 3,522 crores తీసుకున్నారు. రీజన్ ఏంటంటే పోయినసారితో కంపేర్ చేసుకుంటే ఇది ఇయర్ ఆన్ ఇయర్ తీసుకున్నట్లయితే 160% ఎక్కువ, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేసినట్లయితే 59% ఎక్కువ. సో ఇక్కడ 2,001 కోట్లు అనేది ఓన్లీ ఫ్యూచర్ని బేస్ చేసుకొని మాత్రమే తీసుకోవడం జరిగింది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీని సమ్మరీని క్లియర్గా చెప్పాలి అనుకుంటే, యాక్సిస్ బ్యాంక్ హెడ్లైన్ అంటే వీక్గా కనిపించిన ఇన్సైడ్ చాలా స్ట్రాంగ్గా అండ్ పాజిటివ్గా ఉంది. లోన్ గ్రోత్ 19% ఉంది. డిపాజిట్ 13 lakh crore దాటింది. ఎన్ఎన్పిఏలో ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇవన్నీ బుల్లి సిగ్నల్ అండ్ ప్రాఫిట్ సిగ్నల్స్. ప్రాఫిట్ తగ్గడానికి కారణం ఏంటంటే బ్యాడ్ లోన్స్ కాదు, మేనేజ్మెంట్ తీసుకున్న ప్రికాషనరీ బఫర్. ఇది లాంగ్ టర్మ్ బ్యాంక్ని స్ట్రాంగ్గా చేస్తుంది. మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ మీరే తీసుకోండి. సో ఓవరాల్గా నేను ఈ వీడియో ద్వారా ఇచ్చే కన్క్లూజన్ ఏంటంటే, రిజల్ట్స్ కొంచెం స్లైట్లీ మైనస్ వచ్చినప్పటికి కూడా ఓవరాల్గా గ్రోత్ పరంగా చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ వెరీ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.